పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. స్త్రీలలో అధిక సుందరి వగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికి ఆశీర్వదించుగాక. ఈ మాట దేవుని చేతులకు అప్పచెప్పుకుందాం. పరిశుద్ధుడా నీ కొందనాలు, మహోన్నతుడా నీ కొందనాలు, ఆశ్చర్యకరుడా నీ కొందనాలు, బలవంతుడా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాదాలను సమీపించి నీ కృప కొరకు సాగిలపడుతున్నాను. నాతో మాట్లాడండి, మందరితోనూ మాట్లాడండి. నీ ప్రభావమున అయినా నేరుగా నన్ను మమ్మల్ని తాకున్నట్లు కృప చూపండి. మమ్మల్ని మీ స్వాధీనములోనికి నడిపించి ఈ లేఖనముల అంతర్ముఖంలోనికి దయతో మమ్మల్ని తోడుకుని వెళ్ళండి. వాటిని స్పృశించుటకు, తాకుటకు, ప్రభువా శిరస్సును ధరించుటకు, వాటిని చూచుటకు, వాటి యందు ఆనందించుటకు, ఉత్సహించుటకు నాయన ఈ సమయంలో మమ్మల్ని లోపలికి తోడుకొని వెళ్ళమని మాత్రము ప్రార్థిస్తున్నాను. మా ఆలోచనలు కాదు, మా తలంపులు కాదు, నీ ఆలోచన ప్రపంచంలోనికి ఇంకొక అడుగు వేయగలగడానికి అయా నీ కృపను ప్రసాదించమని మాత్రము ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. ఇదిగో వింటున్న నీ బిడ్డలందరి చుట్టూ నాయన అగ్ని వంటి నీ ప్రాకారాన్ని ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. ఒక్క మాట సెలవీయమని ప్రార్థిస్తున్నాను. నీ జీవము కలిగిన ఊటలలోనికి తొంగి చూడగలుగుటకు, ఒక్క అడుగు నీలోనికి వేయగలుగుటకు ఒక్క మాట సెలవీయమని ప్రార్థిస్తున్నాను. నీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఒక మాట చదివాం కదా, ఇక్కడ షూలమ్మితిని వాళ్ళు మాట్లాడుతూ ఒక విషయం చెప్తా ఉన్నారు. స్త్రీలలో అధిక సుందరి వగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి అని అడిగారు. అవునా కదా? ఈ వచనం పరిచయం ఉందా మీకు? నన్నే ఆ దేవదూతలు దేవకుమారులు ఈ ప్రశ్న అడిగితే నేనేం చెప్పాలి? చాలా మంది దేవునితో నడిచాం కదా, దేవుణ్ణి చూశాం కదా, ఏదో నా భక్తి నేను చేశాను, మీ భక్తి మీరు చేశారు, ఇదంతా బాగానే ఉంది. పరలోకంలోకి వెళ్ళాక అడుగుతున్నటువంటి స్త్రీలు ఫస్ట్ చెప్పిన కొటేషన్ ఏంటంటే స్త్రీలలో అధిక సుందరి వగుదానా అని మొదలెట్టారు. ఆమె అందాన్ని ప్రస్తావించి చెప్పి అడుగుతున్న మాట ఏంటంటే వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి అని అడిగారు. ఏమని చెప్పాలి? మా ఆయన గారు చాలా మంచోడు అని చెప్పాలా? మా ఆయన గారు ఏ రోగమైనా స్వస్థపరుస్తారని చెప్పాలా? మా ఆయన గారు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పాలా? ఏం చెప్పాలి? ఇంకో ప్రశ్న ఏంటంటే అసలు వాళ్ళకి తెలియదా? అడిగిన వాళ్ళకి ఏమీ తెలియదా? మనకన్నా ముందు నుంచి పరిచయం ఉన్న వ్యక్తి, మనకన్నా ముందు నుంచి దేవునితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు, మనకన్నా కాస్త డెప్త్ ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి మనమేం చెప్పగలుగుతాం? పైగా ఈ ప్రశ్న ఈ గ్రంథంలో వేసి మన మధ్యను పెట్టాడు. ఈ ప్రశ్న వాళ్ళు అడగడం, ఆమె సమాధానం చెప్పడం, ఇది ఇక్కడ సిచ్యువేషన్ సీన్ కనబడతాం. సరే, ఆమె సమాధానం ఏం చెప్పింది అనేది కాసేపు తర్వాత ధ్యానంలోకి వెళ్దాం. నన్ను అడిగితే నేనేం చెప్పాలి? మీరేం చెప్తారు? హానెస్ట్ గా ఆలోచించాలి. 2 ప్రశ్నలు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి అని అడిగారు కదా, కంపారిజం అనేది చూపించడం మొదలు పెట్టారు. కంపారిజం అంటే వేరు ప్రియుడు అని రాశారు కదా, నేనంటాను ఇంకో ప్రియుడు ఎవరు? ఇక్కడ ప్రస్తావించబడినటువంటి వేరే ప్రియుడు ఎవరు? ఇది అర్థమైతే నేను కంపేర్ చేయడానికి నాకు అర్థం అవుతుంది. మా అన్నదమ్ములు 2 ఉన్నాం అనుకోండి, ఇద్దరిని పక్క పక్కన నిలబెట్టినప్పుడు మా ఇద్దరిలో వ్యత్యాసాలు ఏమున్నాయి, లేకపోతే క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి అని అడిగినప్పుడు చెప్తా ఉంటారు. ఇంకొకరితో కంపేర్ చేసినప్పుడు, పోల్చదగినప్పుడు, పోలుస్తున్నప్పుడు, వాళ్ళతో నేను సరి చూసుకుంటూ ఉన్నప్పుడు ద బెటర్ క్వాలిటీస్ కావచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు,
గొప్ప లక్షణాలు కావచ్చు, అతనిలో ఉన్నటువంటి అవివేకాలు కావచ్చు, నేను పోల్చి చెప్పడానికి అవకాశం ఉంటాను. వేరు ప్రియుడి కన్నా అని రాశారు కదా. ఫలానా ఆయన కన్నా ఈయనలో ఏంటి స్పెషాలిటీ అని అడిగారు. దీనికి చెప్పాలి సమాధానం. షూలమ్మితి దీనికి సమాధానం చెబుతూ ఒక భయంకరమైన విషయాన్ని ప్రస్తావించారు. ఆమెమి అల్లిపోలా, ఆమెమి కంగారు పడలా, ఆమెమి భయపడలా. ఆమె చెప్పినటువంటి సెంటెన్స్ లో చాలా నిగూఢమైనటువంటి విషయం ఉంటుంది. ఇది ఎందుకు దేవుడు రాయించాడంటే, ఇది నీకు కూడా కావాలి, అంటే నీవు కూడా నేర్చుకోవాలని దేవుడు రాయించాడు. ఈ విషయాన్ని విశ్వంలో అందరికీ నీవే చెప్పాలి అని ఉద్దేశంతో దేవుడు రాయించాడు. పరమగీతముల గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ గ్రంథంలో వచ్చేటటువంటి ఆ సువాసన ఖచ్చితంగా నా నశాలానికి తాకుతా. ఆ సువాసన మనకి అర్థం కాలేదనుకోండి, మనం ఇంకా చిన్నపిల్లల్లా ఉన్నట్టు. చిన్నపిల్లగాడు పక్కన మల్లెపూలు వేసాం అనుకోండి, వాడికి అర్థమవుతా? 24 సంవత్సరాలు పోయినటువంటి యవనస్తుల దగ్గర మల్లెపూలు వేసేవాడికి అర్థమవుతా? ఆ వాసన వాళ్ళలో కొన్ని విషయాలను రేకెత్తించటం మొదలు పెడతాం. పరమగీతముల గ్రంథంలో ఉన్నటువంటి ఈ సువాసన చాలా ప్రాముఖ్యం. అందుకని యెషయా గ్రంథం చదివినప్పుడు యెషయా గ్రంథానికి సంబంధించిన సువాసన అర్థం అవ్వాలి. ప్రకటన గ్రంథం నేను చదువుతూ ఉన్నప్పుడు ఆ యుద్ధ వాసన నాకు అర్థం కావాలి. ఆ వాసన అర్థమయ్యేటటువంటి జ్ఞానేంద్రియాలు నాలో లేవాలి. ఇంతకీ షూలమ్మితి చెప్పినటువంటి సమాధానం ఏమిటి? ఇది ప్రశ్న కదా. నేను వెడుతున్నాను చూడండి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటే, ఆమె చెప్పినటువంటి విషయం ఏంటంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అని చెప్పి ఒక సెంటెన్స్ లో ఆయన గురించి 2 విషయాలు చెప్పింది. నేనంటాను, మా ఆయన తెల్లగా ఉన్నాడని చెప్పాలా, లేదు ఎర్రగా ఉన్నాడని చెప్పాలి? నా ప్రియుడు తెల్లగా ఉన్నాడు, నా ప్రియుడు ఎర్రగా ఉన్నాడు. ఎర్రగా ఉన్నవాడు తెల్లగా ఉండలేడు, తెల్లగా ఉన్నవాడు ఎర్రగా ఉండలేడు. ఎందుకంటే ఆ కలర్ వేరు, ఈ కలర్ అదేమి షేడ్ అవ్వదు. ఎవడు గలరా? నల్లగా ఉన్నానండి, నేను ఎండలోకి వెళ్ళి ఇలాగ ఏం మారు, హ్యాపీగా నేను తిరగొచ్చు ఎండలో. ఇంతకు మించి మారిపోయే రంగు నాలో ఉండదు. తెల్లగా ఉన్నాడండి, ఆడు తిరిగాడు అనుకోండి, వాడు చేంజ్ అయిపోతాం. ఆడు ఇంట్లో తెల్లగా ఉన్నావు కదరా, ఒకసారి ఇలా రూపు మార్చేవేటంటే మారాడు. దేవునిలో భిన్న రూపాలను, స్వరూపాలను చూశాను నేను అని ఈమె సాక్ష్యం చెప్తాను. దేవునిలో భిన్న స్వరూపాలను నేను చూశాను అని చెప్తాను. భిన్న స్వరూపాలు ఏంటి? ఇశ్రాయేలీలను అరణ్య మార్గం గుండా తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఇశ్రాయేలీలను తరమడానికి ఐగుప్తీయుల యొక్క సైన్యం వస్తూ ఉంటే ఒక అగ్నిస్తంభం వాళ్ళ మధ్యన పైకి లేవడం మొదలుపెట్టింది. ఆ అగ్నిస్తంభం రాత్రి అగ్నిస్తంభంలా కనబడిన పగలు మేఘస్తంభంగా మారిపోతుంది. మీరు విన్నారుగా ఈ మాట? చదివారా ఈ మాట? చదివారా? అగ్నిస్తంభం మేఘస్తంభం అయిపోతుంది. ఎందుకని? ఎప్పుడు అగ్నిగా ఉండాలో ఆ సమయంలో అగ్నిగా ఉంటుంది, ఎప్పుడు మేఘంగా ఉండాలో ఆ సమయంలో మేఘంగా ఉంటుంది. ఇంతకీ ఒకరే కదా. ఒకరే గాని భిన్న స్వరూపాలలో దేవుని యొక్క ప్రత్యక్షత ఉంటది. ఇది ముందు గ్రహించవలసినటువంటి అంశం. చాలా మందికి దేవునిలో భిన్న స్వరూపాలు కనబడు. దేవుడు చాలా దయగలవాడట. నేనంటాను, దేవుడు చాలా కఠినుడు కూడా. దేవుడు చాలా కృప కలిగిన దేవుడు అండి అంటాడు. అవును, దేవుడు చాలా కృప కలిగిన దేవుడే, కానీ దేవుడు చాలా శిక్షించగలిగిన శక్తి కలిగిన దేవుడు అంటాడు. ఎందుకంటే ఒక్క రాత్రి యుద్ధ పంక్తిలోనికి చేరి 1,80,000 మందిని నిర్దాక్షణ్యంగా చంపేసిన వాడు ఆయనే. ఒక్క రాత్రి ఐగుప్తు దేశంలో సంహార దూతగా సంచరించి మొత్తం జ్యేష్ఠులను అందరినీ చంపేసిన వాడు ఆయన. అంటే దేవునిలో కృపా స్వరూపం ఉంటుంది, దేవునిలో సంహార దూత స్వరూపం కూడా ఉంటుంది. ఈ 2 స్వరూపాలు నాకు తెలుసు అని పరిచయం చేస్తుంది ఈ శూలం. అయితే వీళ్ళకి తెలీదా? అడిగిన వాళ్ళకి ఈ భేదం తెలీదా? ఎందుకంటే
కృప కలిగిన వాడుగా దేవుడు ప్రత్యక్షమైంది ఒక్క మానవ ప్రపంచానికి. కృప అనేది విశ్వానికి పరిచయం చేస్తుంది కూడా ఈ మానవ ప్రపంచమే. వేరు ప్రియుని కన్నా నీ ప్రియునిలో ఉన్న విశేషం ఏమిటంటే, వేరు ప్రియునిలో లేనిది కృప. వేరు ప్రియునిలో లేనిది కృప. నేను చూశాను ఈయనలో, అగ్నిస్తంభంగా చూశాను, ఎండ తగులుతుంటే మేఘస్తంభంగా నేను చూశాను. తప్పు చేస్తే దహించే అగ్నిగా చూశాను. తప్పు చేశాను ప్రభువా అని దేవుణ్ణి శరణు వేడినప్పుడు మేఘస్తంభముగా చూశాను. నేను భిన్న స్వరూపాలు నేను దేవునిలో చూడవలసిన ఇవి చాలా అనుభవపూర్వకంగా చూడవలసిన విషయాలండి. నేను చెప్తే మీకు అర్థమయ్యేది, ఏదో మేము చెప్తే మీరు నేర్చుకునేది కాదు. మీకు మీరు వ్యక్తిగతంగా అనుభవించి తెలుసుకోవలసినటువంటి విషయాలు. చాలా మందికి దేవుని గురించి అనుభవపూర్వకంగా తెలియదు. ఎందుకో నాకు అర్థం కాదు. యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. చదవండి అమ్మా. వీళ్ళు ఏం చెప్తున్నాడా? నేను స్వయంగా ఏదైతే అనుభవించానో అది మీకు చెప్తున్నాను అంటే. నేను చూశాను, నేను తాకాను, ఆ వాసన నాకు తెలుసు, ఆ స్పర్శ నాకు తెలుసు, ఆ శబ్దం నాకు తెలుసు. నాకు డౌట్ వచ్చి మరి తడివాను. అనుభవపూర్వకంగా దేవుడు మనుషులకు పరిచయం అవుతూ ఉంటాడు. అది నాకు భగవంతునికి మాత్రమే తెలుసు, ఇంకెవ్వడికి తెలియదు. అంత బంధం ఉంటుంది నాకు దేవునికి. ఆ బంధం ద్వారా నేను తెలుసుకున్నాను దేవుణ్ణి అని చెప్తున్నాడు. ఆ బంధం ద్వారా తెలుసుకున్నప్పుడు మాత్రమే నీ ప్రియునిలో ఉన్న భిన్న స్వరూపాలు నీకు అర్థమవుతా ఉంటాయి. నేను ఇక్కడికి వచ్చి కూర్చుని మోకరించి భక్తి చేసి సప్పుడు కాకుండా నేను వెళ్ళిపోయాను అనుకోండి, దేవుణ్ణి నేను ఎప్పుడు కూడా స్వయంగా అనుభవించినప్పుడే నాకు అర్థమవుతా ఉంటది. స్వయంగా నేను అనుభవించనప్పుడు దేవుడు నాకు అర్థం కాడు. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. దేవుడు ఒక్కొక్కసారి మన పక్కన సంచరిస్తాం. దేవుని స్వరం నెమ్మదిగా చెవులో గుసగుసలాడి వినపడతా ఉంటుంది. నాకు అర్థం కావాలి. నా జ్ఞానేంద్రియాలు పనిచేయాలి. వినపడుతున్న స్వరము పావుర స్వరము ఎవరిది నాకు అర్థం కావాలి. అనుభవపూర్వకంగా తెలుసుకున్న వ్యక్తి తప్పు చేయడానికి అవకాశం ఉండదు, పొరబడ్డానికి అవకాశం ఉండదు. మా ఆయన పట్టుకుంటే చెయ్యి ఇట్లా మీద వేస్తే ఆ స్పర్శ నాకు తెలుసుద్ది. కళ్ళు మూసుకున్నా సరే ఆయన ఇలా ముట్టుకున్నప్పుడు ఆ చెయ్య స్పర్శ నాకు అర్థమవుతుంది అని నాకంత బంధం ఉన్నప్పుడు నేను కళ్ళు మూసుకున్నా సరే ఆ స్పర్శను నేను గుర్తుపట్టగలుగుతా ఉంటాను. నేను చెప్తుంది పరిశుద్ధాత్మని గురించి. పరిశుద్ధాత్ముడు నా మీదకి వస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మ స్పర్శ నాకు అర్థమవుతూ ఉన్నప్పుడు, ఆత్మ స్పర్శను నేను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఎదుట వ్యక్తి మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ కాదో నాకు తెలిసిపోతా ఉంది. ఎందుకంటే ఆత్మతో నాకు అంత బంధం ఉంది కాబట్టి. దేవుని యొక్క కోపం ఎంత తీవ్రమైనదో నాకు తెలుస్తూ ఉన్నప్పుడు దేవునిలో ఉన్నటువంటి ఆ ఎర్రతనం నాకు అర్థమవుతా. ఆయన రక్తవర్ణుడు, చాలా ఎర్రగా ఉంది. దేవుని యొక్క మేఘస్తంభం నాకు అర్థమవుతూ ఉన్నప్పుడు ఆయనలో ఉన్న కృప నాకు అర్థమవుతా. ఎందుకండి ఇన్ని అర్థం చేసుకోవాలి? ఏదో భక్తి చేస్తే పోయింది కదా అంటే, విశ్వంలో ఉన్న వాళ్ళందరికీ నీ ప్రియుని యొక్క విశేషాన్ని వివరించవలసిన దానవు నీవే.
నువ్వే వివరించాలి దేవుని యొక్క భిన్న స్వరూపాలు. చాలా మందికి దేవుడు విశ్వంలో కఠినుడుగా, చాలా కర్కశకుడుగా అర్థమవుతా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో రాయించినటువంటి మాట ఒకటి ఏంటంటే భయంకరుడు. ఈ సెంటెన్స్ బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళే. అస్సలు కొద్ది కూడా గట్టిగా పరిచయం కాని వాళ్ళు మానవులే. దేవుడు భయంకరుడు అని రాయించారంటే ఆ మాట విషయం ఒక్కసారి ఆలోచన చేయి. అంత భయపెట్టగలిగినంత స్వరూపాన్ని చూశారండి. అంత భయపెట్టగలిగిన స్వరూపాన్ని ప్రత్యక్షపరచడానికి కావలసినటువంటి సిచ్యువేషన్ అక్కడ జరిగిందని అర్థం. అంత ఉగ్ర రూపం దాల్చడానికి కావలసినంత కోపము పుట్టించేటటువంటి సంగతి పరలోకంలో జరిగిందని అర్థం. ఎప్పుడు దేవుణ్ణి వాళ్ళు అలా చూడలా. అలా చూసేటప్పటికి ఒక్కొక్కడికి గుండె జారిపోయి నీరైపోయి అక్కడ దేవుని దగ్గర గడగడ గడగడగడలాడిపోయినటువంటి సందర్భం. దేవుడు ఉగ్రమూర్తిగా దిగి ఒక్కొక్కడిని పట్టుకుని నేలకేసి కొట్టి తీసుకెళ్లి పాతాళంలో బంధిస్తా ఉంటే విశ్వంలో ఉన్న వాళ్ళందరికీ దేవుని యొక్క ఆ ఎర్రటితనం అర్థమయ్యింది. రత్నవర్ణుడు నాకు అర్థం. ఎంతటి కోపం వస్తే ముఖం అంత ఉగ్ర రూపంగా వస్తుందో, ఎంతటి కోపం వస్తే అంతటి ఎర్రగా మారిపోయాడు, అది వాళ్ళకి అర్థమైంది. కానీ నాకే అర్థం కాదు. నేను చాలా సంవత్సరాల నుంచి దేవుడితో భక్తి చేస్తా ఉన్నాను, కానీ ఆ స్మెల్ నాకు అర్థం కాదు, ఆ స్పర్శ నాకు అర్థం కావట్లేదు, ఆ స్వరం నేను వినలేకపోతా, ఒక్కసారి ఆయన నేను చూడలేకపోతా. చాలా మందిలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి మీకు బాగా గుర్తు చేస్తున్నాను చూడండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చదువుతున్నాను చూడండి. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఎందుకు కనబడ్డు? విచిత్రం ఏంటి చెప్పనా? ఆ పక్కన ఉన్నాడని చెప్పింది ఈయనే, కనబడలేదని చెప్పింది. నా పక్కన ఇలా గడిచిపోతున్నాడని చెప్పింది ఈయనే, నేను కనుగొనలేకపోయినని చెప్పి. వాక్యం భిన్న స్వరం. నాకు కనబడలేదని చెప్పింది ఈయనే, నా పక్క నుంచి వెళ్ళిపోతున్నాడని చెప్పింది ఈయనే. మీరు అర్థం చేసుకోవడానికి లోపలికి వెళ్ళడానికి ట్రై చేయండి. దేవుణ్ణి నేను తాకి చూశాను, నేను ఇలాగ విన్నాను, నేను రుచి చూశాను, అనుమానం వచ్చి మరీ తడివి చూశాను అని చెప్పినటువంటి ఆ అనుభవ సారాన్ని, అదే స్మెల్, అదే సారం యోబు కూడా స్పర్శిస్తూ ఉన్నాడు, ముట్టుకుని చెప్తా ఉన్నాడు. ఒక మెల్లనైన స్వరం, గుసగుసలాడుతున్నటువంటి స్వరం నాకు వినబడింది. ఆ స్వరం ఏంటంటే జాగ్రత్తగా విన్నాను, మచ్చులు దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఉంటారు. నేనే చెప్తా ఉంటాను. నేను స్వరం వింటూ ఉన్నాను, వెళుతున్న వినికిడి కలిసిస్తూ ఉన్నాను, ఆ శబ్దము వింటూ ఉన్నాను, ఆ స్పర్శ తెలుసుకుంటూ ఉన్నాను, ఆ స్మెల్ నేను గ్రహిస్తూ. బైబిల్ గ్రంథం ఈ చివరి నుంచి ఆ చివరికి మీరు తిరగేయండి. ఏ భక్తునికి దేవునితో ఏ బంధం ఉందో పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏ భక్తునికి దేవునితో ఏ బంధం ఉందో ఆ బంధాన్ని బట్టి ఆ స్మెల్ మనకు అర్థమవుతా ఉంటది. నేను యోబు గ్రంథం చదువుతున్నప్పుడు ఆ యోబుకు సంబంధించిన స్మెల్ నాకు అర్థమవుతా ఉంటుంది. పరమగీతముల గ్రంథం చదువుతున్నప్పుడు పరమగీతముల గ్రంథానికి సంబంధించిన ఆ ఫ్లేవర్ నాకు అర్థమవుతా. కావ్యంలో ఉన్నటువంటి ఆ విశేషమైన లక్షణం, ఆ వర్ణించటం, ఆ వర్ణలలో దేవునిలో ఉన్న స్వరూపం చాలా అర్థమవుతాం.
యెషయా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు విస్ఫోటనంలో జరిగిన సంఘటనలు, ఆ వాసన నాకు అర్థం అవుతాం. ప్రతి గ్రంథం కూడా దేవునితో నడిచినటువంటి బంధాన్ని, ఆ ఫ్లేవర్ వివరిస్తాము. ఎందుకని ఇంత లోతుగా దేవుని గ్రంథాలు మనుషులకు వివరించడం మొదలుపెట్టి అంటే, విశ్వంలో నిన్ను తీసుకెళ్లి నిలబెట్టడం కోసం. చాలా మంది కోడళ్ళు చేసే ప్రార్థన ఏంటో తెలుసా? ఈ అత్తగారితో పడలేకపోతున్నాను, ఈవిడ్ని మాత్రం నాకు దూరం చేసేస్తే బాగుంది. అస్సలేకలేకపోతున్నాను. అంటే అంటుంది. ఏదైనా శాదస్తంగా చెప్తా ఉంది. ఏం చెప్పినా ఆవిడకి అర్థమై సావట్లేదు. ఈ సరేంట్రా దేవుడా, ఇక్కడి నుంచి నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతావా అని ప్రార్థన చేసేటటువంటి కోడళ్ళు చాలా మంది. ఇదే వచనాన్ని ఇంకొక భాషలో చెప్తాను. ఎందుకు వచ్చిన శర భూమి మీద ఏం బతికినా ఏముంది? ప్రసంగి చెప్పాడు కదా, చచ్చిపోతే బాగుంటది, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటది, ఈ నొప్పులు పోతాయి, ఈ అప్పులు పోతాయి, ఈ తిప్పలు పోతాయి, ఇవన్నీ పోతాయి, దేవుడు తీసేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ రెండు నేను చెప్పిన స్టోరీలు రెండు. అయితే భగవంతుడు నిన్నెందుకు పెట్టాడంటే, ఇక్కడ మీ అత్తగారి దగ్గర చాలా జాగ్రత్తగా ట్రైనింగ్ అవ్వడం కోసం. కత్తిని తీసుకెళ్లి ఆకురాయి దగ్గర ఎందుకు పెడతారండి? ఎందుకు పెడతారు? దానిలో లేని లక్షణం రావు. దానిలో లక్షణం ఏం లేదు. ఒకవేళ పదునున్న కత్తిని తీసుకెళ్ళి ఎవడైనా నూరుతాడా? మామూలుగా ఎవడైనా పదునున్న కత్తిని నూరుతాడా? దానిలో లేదు. అంటే ఒకటి నీలోకి రావాలంటే నువ్వు ఈ రాయి మీద నూరబడాలని అర్థం. ఈ రాయి మీద నువ్వు నూరబడాలంటే ఈ లోకంలో ఖచ్చితంగా ఇవన్నీ నువ్వు ఫేస్ చేస్తూ నేర్చుకోవాలని అర్థం. ఇవన్నీ అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి. ఎవడో చెప్పేది కాదు, అనుభవించి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. దేవుణ్ణి అనుభవపూర్వకంగా చూడడం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్నటువంటి ధవళతత్వం నాకు అర్థం కావాలి. ఆయనలో ఉన్న ఉగ్ర రూపం నాకు అర్థం కావాలి. ఎందుకంటే విశ్వంలో ఒకడు వచ్చి అంటాడు, అరే దేవుడు ఎంత కఠినాత్ముడో నీకు తెలుసా? నువ్వేదో పెద్ద గొప్పగా చెప్తున్నావు, కృప కలిగిన వాడు అని చెప్తున్నావు. దేవుడు ఎంత కఠినుడో నేను చెప్తాను వినని చెప్పి విశ్వంలో జరిగినటువంటి ఆ విస్ఫోటనం గురించి చెప్తా ఉంటాడు. 3,000,000 మందిని తీసుకొచ్చి ఇలాగ కట్టి పడేసి తీసుకెళ్లి పాతాళంలో పడేశాడు రా, నువ్వు చెప్తావేంటి? తప్పు కదా అని అడుగుతాడు. దేవునిలో ఉన్న ఫ్లేవర్ నువ్వు చెప్పాలి, వాడికి అర్థమయ్యే భాష కదా. పడేశాడు కదా, ఎందుకు పడేశాడో నేను చెప్తాను వినని చెప్పగలగాలి. దేవునిలో అంత కఠినత్వం ఏంటో నువ్వు చెప్పగలగాలి, అంత ప్రేమ ఏంటో నువ్వు చెప్పగలగాలి. ఇవన్నీ భూమి మీద నేర్చుకోవాలి. దేవునిలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అసలు ఎంత ప్రేమిస్తాడండి భగవంతుడు. ఆ శూలమ్మితి వెనకాల తిరుగుతూ చంటి పిల్లోళ్ళలాగా నీ వెనక నన్ను పడేసుకున్నావే, ఒక్క హారంతో నన్ను వశపరుచుకున్నావే అని దేవుడు సర్వశక్తుడు ఈమె వెనకాల తిరుగుతున్నట్టుగా ఈ యొక్క పరమగీతాల గ్రంథంలో రాసేశాడు. సర్వశక్తుడు ఆజ్ఞాపిస్తే 100 మంది వచ్చి ఇలా నిలబడతాడు. అలాంటి ఆయన వెళ్ళి ఆ తలుపు దగ్గర ఇలా కొడుతూ ఆ మంచు వచ్చి నెత్తిమే పడతా ఉంటే, తలుపు ఇలా కొడతా ఉంటే, అయ్యా నేను ఇప్పుడే పడుకున్నానయ్యా, బట్టలు కూడా తీసేసి మళ్ళీ లేచి బట్టలు వేసుకుని వచ్చి తలుపు తీయలేనయ్యా అని పడుకున్నటువంటి స్థితిని చూపిస్తాడు ఒక అమ్మాయి. భగవంతుడు నీ దగ్గరకు వచ్చి తలుపు కొడుతూ ఉన్నాడు. ఎందుకో ఏదో నీకు చెప్పడం కోసమో, ఏదో విషయాన్ని నీకు దగ్గరకు తీసుకురావడం కోసం. తలుపు మూసుకుని తన్మయత్వంలో గడిపేటటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. ఆ తన్మయత్వం అంటే ఆ మత్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడున్నాడు నా ప్రియుడు, ఎక్కడున్నాడు నా ప్రియుడు, ఎక్కడున్నాడు దేవుడు, ఈ సంగతి కోసమే నేను మంచం మీద పడుకుని దొల్లుతా ఉన్నాను, ఈ సంగతి తెలుసుకోవడం కోసమే దేవుని దగ్గర నేను పోరాటం చేస్తా ఉన్నాను. తీరామోసి దేవుడు వచ్చి తలుపు దగ్గర కడుతా ఉంటే నా మనసు పనిచేయలేదు, నాకు ఆ వివరణ అర్థం కాలేదు, నా మైండ్ ఎందుకు అప్పుడు పనిచేయలేదు. ఇవన్నీ ఎవరి కోసం రాయించాడు ఈ అనుభవాలు?
అలా పడుకున్న సందర్భాలు ఎన్నున్నాయి చెప్పనా నీ ఇంట్లో? దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు నీవు నీ పరుపు మీద దొల్లిన సంగతులు ఎన్నున్నాయి నేను చెప్పనా? నీ ఇష్టం మీద దొల్లిన సంగతులు ఎన్నున్నాయి నేను చెప్పనా? నీ ఆలోచన మీద దొల్లిన సంగతులు ఎన్నున్నాయి చెప్పనా? నీ అభిప్రాయాల మీద దొల్లిన సంగతులు ఎన్నున్నాయి చెప్పనా? అరే తలుపుతి అని దేవుడు కొడతా ఉంటే నీ అభిప్రాయం మీద నువ్వు దొల్లిన సంగతులు ఎన్నున్నాయి చెప్పనా? అసలు ఎంత ఫ్లేవర్ ఉంటుందండి ఈ యొక్క అధ్యాయంలో, ఈ యొక్క గ్రంథం. ఆ స్మెల్ చూసేటప్పటికే కడుపు అంతా ఆకలి మొదలైంది. అద్భుతమైన ఆకలి. అప్పుడు ఎడితే ఆ కంచం తినేసేదంత ఆకలి. ఈ ఆకలి చూడటం వల్ల రాదు, వాసన వల్ల వచ్చు. ఆ చికెన్ పకోడీ కానీ, ఆ చికెన్ మసాలా కానీ, లేకపోతే ఆ చికెన్ ఫ్లేవర్ కానీ ఇలా కంటితో చూస్తే ఆకలి రాదు, అని స్మెల్ పీలిస్తే ఆకలి వస్తుంది. కొన్ని మనలో పుట్టాలంటే ఈ వాసన నాకు అర్థం కావాలి. అంటే కన్ను చూస్తే పని చేసేస్తుంది కదండి, కళ్ళు బాగానే ఉన్నాయి కదండి, చెవులు బాగానే ఉన్నాయి కదండి, కళ్ళు చూస్తే ఆకలేసేస్తుంది కదా అంటే కాదు 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 కాదు. పక్కింటి ఆవిడ తాళింపు పెట్టింది పప్పుచారేమో, ఆ పప్పుచారు వాసన అలాగొచ్చిందేమో అని ఇలా వాసన చూసేటప్పటికి ఒక్కసారిగా కడుపులో ఆకలి మొదలు. దీంట్లోకి వెళ్ళేటప్పటికి బెండకాయ వేపుడు చెయ్యి మొహం మండ. ఎందుకంటే చూసిన వాసన ఒకటి, తినాల్సినటువంటి కూర. వాసన చాలా ఇంపార్టెంట్ అండి. యుద్ధ వాసన ఆ గుర్రానికి అర్థమవుతోంది. యుద్ధం వాసన వస్తుందా అక్కడైనా? జనరల్ గా చెప్పండి, యుద్ధం వాసన వస్తుందా? సౌండ్స్ వస్తుంది. గలగల గలగలమని ఈటెల ధ్వని వినబడతా ఉంటది, గుర్రాలు పరిగెడుతున్న డెక్కల ధ్వని వినబడతా ఉంటది, ధూళి లెగుస్తా ఉంటది, ఆ బోర వినబడతా ఉంటది. ఇంత శబ్దం జరిగితే మహానుభావుడు రాయించింది తెలుసు, యుద్ధ వాసన. భగవంతునిలో వాసన చూడటం నేర్చుకోనండి. భగవంతునిలో భిన్న స్వరూపం చూడటం నేర్చుకోనండి. భగవంతుణ్ణి స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడం నేర్చుకోండి. అలా తెలుసుకోకపోతే వచ్చే నష్టం ఏంటో తెలుసా? అలా మోసం చేయగలరు సాతాను. భూమి మీద జరిగే నష్టం ఏంటంటే అలా మోసం చేయగలరు. పరలోకంలో నష్టం ఏంటంటే తెల్ల ముఖం నేనెయ్యాలి. ఏంటే నీ ప్రియుడి గొప్పతనం అంటే ఎర్రిమాలోకంలాగా ఎర్రి ముఖం ఎట్టి ఎర్రి నవ్వు ఒకటి నవ్వాల్సి. ఆ నవ్వక ముందు నీలో ఆమె వర్ణించినటువంటి వర్ణన ఏంటంటే సుందరి. ఎందుకు వచ్చింది సుందరతనం? ఎందుకు వచ్చింది అందం? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అతి సుందరి వగుదానా అని చెప్పినటువంటి ఆ సుందరితనం ఎందుకు వచ్చిందో తెలుసా? భూమి మీద దేవునితో ఆమె తిరిగి 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 అందం వచ్చింది. ఒక గుణవంతుడితో ఇంకోటి స్నేహం చేసి తిరిగాడు అనుకోండి, ఖచ్చితంగా ఆ గుణం వీడికి అబ్బుద్ది. ఓ తాగుబోతోడితో నేను స్నేహం చేశాను అనుకోండి, ఖచ్చితంగా ఆ ఫ్లేవర్ నాకు అబ్బుద్ది. ఓ పనికి మాలిన వాడితో నేను తిరగడం మొదలెట్టాను, ఆ పనికి మాలిన ఫ్లేవర్ నాకు అంటుంది. అలాగే భగవంతునితో దీని స్నేహం చేసింది కదా, అనుభవపూర్వకంగా కూడా 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 తిరిగినప్పుడు ఒక్కొక్క లక్షణం, ఒక్కొక్క గుణం, ఒక్కొక్క గణం ఇవన్నీ నేర్చుకుని 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 తెలుసుకుని అనుభవపూర్వకంగా అయిపోయింది కదా. అందుకని ఆ సుందరమైనటువంటి రూపం వచ్చింది. ఆ సుందరమైన రూపాన్నే చెప్తూ దేవునిలో భిన్న స్వరూపాలను వాళ్ళకి పరిచయం చేస్తుంది. దేవుడు మీకు కఠినుడుగా కనబడుతున్నాడు కదా, కాదు కాదు, కృప కలిగిన వాడు కూడా. దేవుడు అగ్నిస్తంభంలా కనబడుతున్నాడు కదా, కాదు 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 కాదు, దేవుడు మేఘస్తంభం కూడా. దేవుడు అంధకారములో ఉన్నవాడు కూడా, వెలుగై ఉన్నవాడు కూడా. దేవునిలో
నేర్చుకునే లక్షణం కూడా ఉన్నది. విధేయత నేర్చుకొనెను. ఎందుకంటే పరలోకంలో దేవదూతలు ఎవ్వరు చూడనటువంటి విషయం. వాళ్ళ నాన్నగారు ఎల్లయ్య భూమి మీదకి వెళ్ళి యజ్ఞం చేసుకురా అంటే లోబడినటువంటి లక్షణం. కిందకు వచ్చిన తర్వాత భూమి మీద కూడా చాలా విషయాలు నేర్చుకున్నటువంటి లక్షణం. ఆయన నేర్చుకునేవాడు. ఆయన నేను చెప్తే వినేవాడు అని అంటుంది ఆవిడ. ఇది ఎవ్వరికి నచ్చనటువంటి విషయం, అర్థం కానటువంటి విషయం. మేము ఎన్నిసార్లు మాట్లాడినా మా మాట వినలేదు ఆయన. మీ మాట వినలేదా? చూడు నా మాట వింటాడు ఆయన అని చెప్తాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పగలిగినటువంటి స్థితి భూమి మీద సహవాసంతోనే వచ్చుద్ది. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తున్నా. నీ బంధం ఎలా ఉంది భగవంతునితో, దాన్ని బట్టే నీకు నేర్చుకోవడం అనేది వస్తుంది. నేను బంధం ఎలాంటి బంధంతో భగవంతునితో ఉన్నానంటే, కాసేపు ఏదో భక్తి చేసి కాసేపు ఏదో నా సొంత పెత్తనం చేసేలా ఉన్నాను. నా బంధం ఎలా ఉంటుంది? బాగా. బంధం అనేది ఎంత గట్టిగా ఉంటుందో, ఎంత గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందో, ఆ బంధాన్ని బట్టి వాళ్ళ మధ్యన ఉన్నటువంటి ఫ్లేవర్ కూడా అంత బాగుంటుంది. కొంతమందిని చూస్తూ ఉంటారు రోడ్డు మీద వెళ్ళినప్పుడు, భార్య భర్తలు ఎంత ముచ్చటగా ఉంటారు, ఎంత ముచ్చటగా మాట్లాడుకుంటారు, ఎంత ముచ్చటగా ఎలా పొలాలు ఆడుకుంటారు. వాళ్ళు చూస్తూ ఉంటే నాకైతే చాలా కడుపు నిండిపోతారు. అలాంటి వాళ్ళు చూడబుద్ధి చేస్తాం. ఎందుకంటే దేవుడు పెట్టిన బంధం. నిజంగా అంత బంధంగా భార్య భర్తలు ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఆ బంధాన్ని దేవునితో అంత ఫ్లేవర్గా నువ్వు గడిపినప్పుడు దేవుని యొక్క స్వరూపం నీలోనికి వస్తూ ఉంటుంది. దేవుని యొక్క అందం నీలోనికి వస్తూ ఉంటుంది. దేవుని యొక్క భిన్న తత్వం నీకు అర్థమవుతూ ఉంటుంది. దేవునిలో ఉన్న భిన్న స్వరూపాలు నీకు బోధపడతా ఉంటాయి. అనేక మందిని తీర్చిదిద్దేటటువంటి జనముల తల్లి అని అనిపించుకోవాలంటే ముందు నీకు ఈ గుణం రావాలి. అంతటి జ్ఞాన తత్వంలోనికి పోవాలి అంటే ఈ సహవాసంలో నడవాలి. దేవుని యొక్క సహవాసంలో నడవాలి. దేవుని యొక్క ఆ కార్ఖానాలో నలగాలి. ఆ అత్తగారి దగ్గర నోరపడాలి. ఆ సాన మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఎందుకు నేర్పుతున్నాడు? ఇంత అనుభవపూర్వకంగా నిన్ను తీర్చిదిద్దడం కోసం. నీవు దేవునితో ఏ బంధంతో ఉన్నావో, ఎలా తీర్చిదిద్దబడుతున్నావో అనేది కేవలం నీకు మాత్రమే సంబంధించింది సుమా. మూడో వ్యక్తికి ఎటువంటి సంబంధాలు ఉండవు. కాబట్టి జాగ్రత్తగా తీర్చిదిద్దబడదాం, జాగ్రత్తగా దేవుల్లో నిలుద్దాం, జాగ్రత్తగా ఆ శూలంమితిలా అలాగ అందరికి సమాధానం చెప్పేటటువంటి జ్ఞానతత్వంలోకి వెళ్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించునుగాక.